పొలిటికల్ గా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పర్సనల్ లైఫ్ ని ఏమన్నా కోల్పోతున్నాను అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా మీకు? అంటే మీరే చెప్పారు ఒక 6 మంత్స్ నుంచి అసలు ఫుల్ బ్యాంగ్ ఆన్, అవును. ఫుల్ బిజీ అయిపోయారు అని. బిజీ అయ్యాను. ఆబ్వియస్లీ పర్సనల్ లైఫ్ కొంచెం ఎక్కడో మిస్సింగ్ అయితుంది. ఎందుకంటే నేను లాస్ట్ 1 వీక్ గురించే మాట్లాడతాను. మై సన్ కొంచెం అటు ఇటు ఎందుకు ఇంత ఏంటి అన్నట్టు ఉన్నాడు. ఎందుకంటే నేను సగం టైం కంటే ఎక్కువ అక్కడే ఉంటున్నాను. ఓకే. వస్తే ఒక రోజు వస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినా హైదరాబాద్లో మీటింగ్సే సరిపోతున్నాయి నాకు. సో నేను పొద్దున వెళ్ళిపోతే ఆయన స్కూల్ వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చే వరకు ఆయన పడుకుంటాడు. సో కలవట్లేదన్న ఇది తనలో ఉంది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు హాలిడేస్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఇట్ ఇస్ అ బిగ్ సో ఇంట్లో అందరూ ఉన్నారా వాళ్ళ మేనేజ్ అందరూ ఉన్నారు. అత్తమ్మ చూసుకుంటారు, మామయ్య చూసుకుంటారు, బావగారు చూసుకుంటారు. మై హస్బెండ్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో మీరు ఫైర్ బ్రాండ్ అని చెప్పారు, ఇంతకు ముందు టామ్ బాయ్ లా ఉండే వాళ్ళని కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో టామ్ బాయ్ అంటే ఇంకా మీరు అలా కొనసాగుతున్నారా? అంటే అలానే ఉందా? అలానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు టామ్ బాయ్ నేను చిన్నప్పటి నుంచి కూడా అదే. ఎందుకంటే స్పోర్ట్స్లో ఎక్కువ ఇదయ్యాను కాబట్టి మీరు యాక్చువల్గా చూస్తే నన్ను స్పోర్ట్స్ వేర్లో ఎక్కువ చూస్తారు. 10th వరకు అలా చూసుంటారు. 10th తర్వాత 10th 11th కూడా అలానే ఉన్నాను. ఎంబీబీఎస్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నాకు యాక్చువల్గా డ్రెస్సెస్ అంటే ఏంటి, ఓకే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అంటే కాలేజ్కి వెళ్తున్నాం ఆబ్వియస్లీ అవి ఉంటాయి కాబట్టి అప్పుడు తెలిసింది. తర్వాత ఎలా మేనేజ్ చేస్తారండి? సారీస్ కట్టుకోవాలి కదా. చాలా చాలా కష్టమైందండి. ఇప్పుడు కూడా నన్ను డ్రెస్సెస్ లోనే చూస్తారు. చాలా మంది అడుగుతారు చీరలు కట్టారు. సారీ అంటే చాలా తక్కువ కాదు అసలు. ఇప్పుడు వరకు నేను కట్టలేదు అందరి ముందు. మేబీ ఒక చిన్న పూజకో దేనికో ఇంట్లో ఉన్న వాటికి కట్టుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫ్రీగా ఉండాలండి. అంటే ఇప్పుడు నేను చీర పట్టుకొని తిరిగితే గలీజ్గా ఉంటుంది చెప్పాలంటే ఆనెస్ట్గా. దాని బదులు ఫ్రీగా ఉన్నది, నేను ఇలా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇలానే వెళ్ళిపోతాను. నాకు దానిలో మంచిగా పర్టికులర్గా ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని ఉండదు. నార్మల్ కాటన్ వేసుకొని నేను వెళ్ళిపోతూనే ఉంటాను. సో మీరు నన్ను చూస్తే కూడా ఊర్లో చూస్తే కూడా నేను చాలా సింపుల్గా ఉంటాను. నాకు ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు జ్యువెలరీ అంత నచ్చదు. సో ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఒక 2 rings, ఒక చైన్, ఇది నల్ల పూసలు వేసుకుంటాను కాబట్టి తర్వాత దాని మించి ఇంకేం లేదంటారు. ఓకే. మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. అవును. అది దాంట్లో ఏమన్నా కంప్లీట్ అయ్యాయా? ఒకటండి, ఫస్ట్ అయితే జియో 69 నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అది పెద్ద ప్రాజెక్ట్ మాకు. ముందు నుంచి కూడా ఇట్ ఈస్ ఇయర్స్ కళ, ఎన్నో ఇయర్స్ కళ, అది ఎన్నో సంవత్సరాల కళ. అది మా గ్రాండ్ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు అప్పట్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004లో వారు గెలిచినప్పుడు ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే బాగుండు, ఎందుకంటే ఆ ప్రాంతానికి నీళ్ళు అందే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఎడారిలాగా ఉంటుంది ఈ ప్రాంతము, నీళ్ళు ఉండవు అక్కడ జనాలకి. అప్పట్లో ఏంటంటే తాగడానికి నీళ్ళు కూడా కష్టమయ్యేది. సో ట్యాంకర్లు పెట్టి తిప్పేవాళ్ళము. సోషల్ సర్వీస్లో ఒక 20 yearsగా నారాయణపేటలో స్పెషల్లీ చూసుకుంటే మా మామగారు కుమ్మం శోకుమారెడ్డి గారు వాటర్ ట్యాంకర్స్ పెట్టి ఎన్నో ఇయర్స్ నడిపించారు ఆ వాటర్ స్కేర్సిటీ ఉండడం వల్ల. సో అప్పట్లో అనేది అది పెండింగ్ వచ్చింది. పెండింగ్ అయ్యి తర్వాత 2014లో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయినా కూడా ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆబ్వియస్లీ 10 years అయితే దాన్ని పక్కన పడేసి ఫోకస్ అంతా పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు వస్తాయని చూపించడం జరిగింది. కానీ అట్లా చూసుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులే ఉండేవి. ఎందుకంటే మేము టేల్ ఎండర్స్ అయ్యేవాళ్ళం. మా దగ్గర పక్కన కృష్ణా నది 30 kilometers ఉంటుందండి. ఆ నదిని మొత్తం తిప్పుకొని తీసుకొని వస్తామంటే మా నుంచి తీసుకుపోయినప్పుడు ఇట్ ఈస్ మేక్ సెన్స్ ఎక్కడైనా కూడా. మాకు ఫస్ట్ వచ్చి తర్వాత కింద మిగతా వాళ్ళకి వెళ్ళడం అనేది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. ఆల్మోస్ట్ 3,000 crores శాంక్షన్ అయితే వచ్చింది. టు బీ స్పెసిఫై 2,945 crores అనేది శాంక్షన్ వచ్చి స్టార్ట్ కాబోతుంది. సో అదే పెద్ద ప్రాజెక్ట్ మాకు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 2-3 yearsలో కంప్లీట్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది ఇది కోరిక అండి. ఎందుకంటే వీ షుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఎందుకంటే మా ఇద్దరిది కాన్స్టిట్యున్సీస్ కాబట్టి కొడంగల్ అండ్ నారాయణపేట్. దాంతో పాటు ఇంతకు ముందు మక్తల్ ఉండేది. సో మక్తల్ అండ్ నారాయణపేట్ వర్ 1 constituencies మా తాతగారు ఉన్నప్పుడు. అందుకని నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు ఏంటంటే నారాయణపేట్ మక్తల్ కొడంగల్ అంటున్నాం. సో అన్ని 3 constituencies కూడా నీళ్ళు వచ్చి కొంచెం ఏమంటారు మా పొలాలు అన్నీ కూడా తడిసి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ
పోరాడుకుంటూ వచ్చారు. ఈ 10 years కూడా శాంక్షన్ అయినాక కూడా చేస్తలేరు అనేది. సో దట్ వే దర్ హ్యాపీ. దట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. నేను ఇంకో రిప్రజెంటేషన్, 2 రిప్రజెంటేషన్స్, ఇంకోటి మండలాల గురించి ఇచ్చాను. కొత్త మండలాలు కావాలని, ఎందుకంటే డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే చాలా దూరం అవుతున్నాయి వాళ్ళకి. వాళ్ళు కూడా పోరాటాలు చేశారు. సో అది కూడా సానుకూలంగా స్పందించారు. సో ఐఎమ్ హోపింగ్ ఇన్ ఫ్యూచర్ ఇలానే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తామని చెప్పి.